హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎస్వి నారాయణ. ముందుగా మన అప్టేక్ జాబ్స్ తరపున తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా నూతన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు అతని సహచరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడు మన రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ యొక్క మొదటి నోటిఫికేషన్ డేటు అంటే ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ రాబోతుంది, మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు చాలా వార్తాపత్రికల్లో దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వెలువడటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే కొత్త చైర్మన్ కూడా వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక బూస్టింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ప్రధానంగా ఫిబ్రవరి 1న తొలి నోటిఫికేషన్ బీ అలర్ట్ అనేటువంటి ఈ యొక్క స్లోగన్ తోటి నేను మీ ముందుకు రావటం జరిగింది. ఓకే, రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. చూడండి, కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ఎందుకని? ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 అంటే ఫిబ్రవరి 1నే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం రావటం జరిగింది. అదేవిధంగా దాని ప్రకారం వాళ్ళు చర్యలు చేపడతారని చెప్పి మనకు ఆ నమ్మకం ఉంది. అయితే ఇక్కడే పెద్ద ప్రశ్న అనేది మనకు ఉదయిస్తుంది. ఏంటండి ఆ ప్రశ్న? ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది, ఎగ్జామ్ జరిగింది, క్యాన్సిల్ అయ్యింది, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమంటున్నారు. మరి టీఎస్పీఎస్సీ వాళ్ళు వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇన్ని రకాలైనటువంటి సందిగ్ధంలో మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేటువంటి పెద్ద సమస్య మనకి వచ్చేసింది. సో కాబట్టి అది ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొనటం జరిగింది. మరి 503 పోస్టులతో కూడినటువంటి ఈ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతే కదా? మరి ఈ ఆల్రెడీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేయటం, ఎగ్జామ్ క్యాన్సిల్ కావటం, మళ్ళీ హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసిందంటాం, మళ్ళీ ప్రభుత్వం తరపున టీఎస్పీఎస్సీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ కూడా గందరగోళం పడేటువంటి అంశాలు. మరి ఈ గందరగోళంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మనకి కొంచెం సందిగ్ధంగా ఉంది. సో దాంట్లో భాగంగానే నిరుద్యోగ యువతకు బూస్టింగ్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పి కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక గతేడాది అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష 2.8 లక్షల మంది హాజరయ్యారు. మరి పరీక్ష పత్రాలు లీక్ కావడంతో ఈ ఏడాది జూన్లో కమిషన్ పునః పరీక్ష నిర్వహించడం అనేది జరిగింది. మరి దీనికి 2.33 లక్షల మంది హాజరయ్యారు. అంటే మొదటిసారిగా ఎగ్జామ్ జరిగినప్పుడు 2.8 లక్షల మంది హాజరైతే తర్వాత 2.33 లక్షల మంది ఈ ఎగ్జామ్కి హాజరు కావడం అనేది జరిగింది. మరి ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేయాలని తీర్పునిచ్చింది. అంటే మొదటిసారేమో ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరి రెండోసారి కూడా పేపర్లో సరైనటువంటి నిర్వహణ జరగలేదు కాబట్టి మాకు అన్యాయం జరిగిందని కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందండి, ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయటం అని టీఎస్పీఎస్సీకి సలహా ఇవ్వటం అనేది జరిగింది. సో కాబట్టి ఇలాంటి గందరగోళంలో ఏమైందండి, దీన్ని పునఃసమీక్షించాలంటూ కమిషన్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదంతా కూడా కోర్టులకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఇక్కడ వరకు మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో అదే మనకి ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు ఉండబోతుంది. ఎందుకని? మరి సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేయాలి, మరి టీఎస్పీఎస్సీనే ఆ కేసుని ఉపసంహరించుకొని మేము ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తాము, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తామంటారా? ఈ విధమైన అంశాలన్నీ కూడా మన నిరుద్యోగుల యొక్క మెదడులో తొలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఓకే, మరి నూతన ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్పై నిర్ణయం కీలకం కానుంది. దీని గురించే మన ఈ యొక్క వీడియో చేయటంలో ఉన్నట్టు ప్రధాన ఉద్దేశం ఉంది. అంటే ఇప్పుడు ఏం కీలకం కానుందండి? మరి
సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టులో మరి అది తీరేసరికి మరి ఫిబ్రవరి 1 వస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు ఒక అభయహస్తం ఇవ్వటం జరిగింది. సకాలంలో నోటిఫికేషన్లు ఇస్తామని, ఫిబ్రవరి 1 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం చేయబోతుందో మనకు పెద్ద $1 బిలియన్ క్వశ్చన్గా అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున ఉంది కాబట్టి మనందరికీ న్యాయం చేస్తుందనే మనం భావిస్తాం. అయితే కొన్ని అంటే ఒక ప్రాస్ అండ్ కార్నర్స్ అంటాం కదా, సో ఆ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టొచ్చో చూద్దాం. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వటమా, అదనపు ఉద్యోగాలను గుర్తించటమా వెల్లడి కావాల్సి ఉంది. అంటే మరి సుప్రీంకోర్టులో ఉంది కదా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి మరొక కొత్త నోటిఫికేషన్ ఇవ్వటమా, లేదు కొత్త పోస్టులు కూడా యాడ్ చేసి మరి కొంత సమయం తీసుకోవటమా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఖచ్చితమైనటువంటి సమాచారం అనేది లేదు. అయితే ప్రభుత్వం నిర్ణయం ఏది తీసుకుంటుందో దాని మీదే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు మనము ఏమనుకోవాలంటే ఫిబ్రవరి 1 నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి భావించవలసిన అవసరం ఉంది. ఇక ఒకవేళ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్ళాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకని ప్రభుత్వం తన మేనిఫెస్టోలోనే ఫిబ్రవరి 1 నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొనడం జరిగింది. మరీ పర్టికులర్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం కూడా జరిగింది. మరి అలాంటప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారానే ఈ కేసును ఉపసంహరించుకొని నూతన ప్రభుత్వం మరలా పోస్టులు కలపవచ్చు, లేదా కొన్ని సవరణలు చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలే మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. మరి గ్రూప్ 1 పక్కన పెడితే మిగిలినటువంటి నోటిఫికేషన్లు అంటే అది గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా టీచర్ పోస్టులు కావచ్చు, ఇవాళ అనేక నోటిఫికేషన్లను గత ప్రభుత్వం అనేది నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్ జరిగింది, కొన్ని నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది, మరికొన్ని నోటిఫికేషన్ల రిజల్ట్ అవైటింగ్లో ఉన్నాము. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి గత ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి. అదేవిధంగా వీటిలో అంటే గత ప్రభుత్వం జారీ చేసిన వాటిలో తీసుకుంటే గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాలేదు. గ్రూప్ 2 పరీక్షలకు షెడ్యూల్ జారీ అయిన పరీక్ష 2 సార్లు వాయిదా పడింది. అంటే ఎక్కువ మంది అపీర్ అయ్యేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఇప్పటికి 2 సార్లు పోస్ట్ పోన్ అవడం జరిగింది, 2 సార్లు రీషెడ్యూల్ చేయడం జరిగింది డేటులను. అదేవిధంగా మనకి గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకి ఇప్పటికీ షెడ్యూల్ అంటే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ షెడ్యూల్ అనేది ఎగ్జామ్స్కి సంబంధించి వెలువడలేదు. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు. సో కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ అనేది మనకి ఫిబ్రవరి 1 నాటికి రాబోతుంది. ఎందుకంటే ఏదో క్యాలెండర్ అంటున్నారు, అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్కి ప్రిపరేషన్ కావలసినంత సమయాన్ని ఇస్తామంటున్నారు, అదేవిధంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అన్ని ఎగ్జామ్స్ని సజావుగా జరగడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఇవన్నీ కూడా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తలతోటి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది ఎలక్షన్ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇక ప్రస్తుత నోటిఫికేషన్ల పరిస్థితి గురించి చూద్దాం. ఏమన్నాయంటే ప్రస్తుత నోటిఫికేషన్లు గ్రూప్ 1తో పాటు అంటే మొదటగా గ్రూప్ 2 దాదాపు 738 పోస్టులు ఉన్నటువంటి గ్రూప్ 2 పరీక్ష తేదీలు 2 సార్లు రీషెడ్యూల్ అయ్యాయి. జనవరిలో పరీక్ష జరగాల్సి ఉంది కాబట్టి జనవరిలో పరీక్ష జరిగే అవకాశమే లేదు. ఎందుకని ఫిబ్రవరి 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం పేర్కొనడంతో దీనికి ప్రాధాన్యత లేదు. ఎందుకని జనవరిలో గ్రూప్ 2 జరిగిద్దనే అవకాశం లేదు. ఓకేనండి, రైట్. ఇక గ్రూప్ 3 మరి గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 3 సర్వీసుల కింద 1388 పోస్టులకు పైగా పోస్టులతో కమిషన్ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పరీక్ష తేదీలను ప్రకటించలేదు. గ్రూప్ 3కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇవ్వడం ఉందండి. 1380 పైగా పోస్టులు ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఏ చర్య కూడా ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇక గ్రూప్ 4 మరి మొత్తం 8039 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష పూర్తయింది. దీనికి 9.51 లక్షల మంది దరఖాస్తు చేయగా 7.6 లక్షల మంది పరీక్షకు హాజరయ్యి తుదికి కూడా వెల్లడించడం జరిగింది. అంటే గ్రూప్ 4 మాత్రం ఎగ్జామ్ జరిగింది, తుదికి కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఓకే,
ఇక పోలీస్ యూనిఫామ్ సర్వీసులు, పోలీస్ మరియు యూనిఫామ్ సర్వీస్ సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. యూనిఫామ్ సర్వీసుల కింద 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అనేవి వచ్చాయి. ఇందులో 587 ఎస్ఐ పోస్టు తుది నియామకాలు కూడా పూర్తయ్యాయి. అంటే 587 ఎస్ఐ స్థాయి పోస్టులకు మనకి తుది యొక్క నియామకాలు కూడా పూర్తవటం జరిగింది. ఇక ఎంపికైన వారు శిక్షణలో ఉన్నారు, కానీ కానిస్టేబుల్ పోస్టులు తుది ఎంపికలు పూర్తి అయ్యాయి. అయితే న్యాయ వివాదం కారణంగా వైద్య పరీక్షలు నిలిగిపోయాయి. సో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చారు. ఆ ఎన్నికైనటువంటి అభ్యర్థులు శిక్షణలో కూడా ఉన్నారు. అయితే అదే సందర్భంలో జరిగినటువంటి కానిస్టేబుల్లకు మాత్రం కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు రావడంతో మెడికల్ టెస్టులు అనేవి అక్కడ ఆగిపోవడం జరిగింది ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివరాల్లో భాగంగా. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏఈ అంట, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు. మరి ప్రభుత్వ విభాగాల్లో 1,540 ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. అంటే మన రాష్ట్రంలో ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏ విభాగాల్లో నుండి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఏడాదిలో తొలుత జరిగినటువంటి పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రెండోసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తుదికి వెల్లడైంది. అభ్యర్థుల మార్కులు, ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంక్, మెరిట్ జాబితాను ప్రకటించటం జరిగింది. సో ఈ విధంగా ఈ ఏఈకి సంబంధించినటువంటి పూర్తి అంతా కూడా కసరత్ అంతా కూడా పూర్తి అయిపోయింది. పరీక్షకు సంబంధించి, ఎగ్జామ్ సంబంధించి తుదికి రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఏఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రతి సరళి కూడా పూర్తి అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులు. మరి వీటికి సంబంధించి ఈ విభాగాల్లో మొత్తం 355 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తయ్యాయి, తుదికీలు సిద్ధమయ్యాయి. ఇంకా పూర్తిగా తుదికీలు అనేది దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి మనకి రాలేదు. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులు. పాలిటెక్నిక్, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులు సెప్టెంబర్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ కూడా విడుదలైంది. తుదికి ఇంకా ఖరారు కాలేదు. అంటే జాబితా, అంటే కీ మొత్తం రిలీజ్ చేశారు, కానీ రిజల్ట్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం అనేది జరగలేదు ఈ యొక్క జూనియర్ లెక్చరర్ పోస్టులకి. ఇక సంక్షేమ గురుకులాలు. మరి ఈ సంక్షేమ గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం 9,210 ఉద్యోగాలకు గాను దాదాపు 2.6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి తుదికి వెల్లడవటం జరిగింది. పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థుల నుంచి జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించి ఆప్షన్లను తీసుకుంటూ జరుగుతుంది. సో ఈ విధంగా ఇది కూడా పూర్తిగా ఇంకా మొత్తం ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జరగలేదు. జస్ట్ అభ్యర్థుల నుంచి జోను, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి ఆప్షన్లను ఈ యొక్క టీఎస్పీఎస్సీ వారు సేకరించడం అనేది జరుగుతుంది. ఇక వైద్య విభాగం. మరి వైద్య విభాగంలో ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి, ఏంటి సంగతి చూద్దాం. వైద్య విభాగంలో వైద్య పోస్టుల భర్తీ పూర్తయింది. దాదాపు 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలు పూర్తయి మెరిట్ జాబితా కూడా వెల్లడవడం జరిగింది. దాదాపు 1,520 మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ మహిళలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తులు స్వీకరించిన పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ చూడండి, వైద్య విభాగంలో మనకి స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా వచ్చేసింది. అయితే 1,520 మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పోస్టులకు సంబంధించి మాత్రం ఇంకా దరఖాస్తులు స్వీకరించిన ఇంకా పరీక్ష అనేది పూర్తి కాలేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ వైద్య రంగానికి సంబంధించి ఈ విషయం అన్నీ, ఈ వైద్య రంగానికి సంబంధించి ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఈ అంశాలు ఉన్నాయి మనకి. రైట్. ఇక పాఠశాల విద్య. రాష్ట్రంలో అత్యధిక మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్ ఏదయ్యా అంటే డిఎస్సి ఎగ్జామ్. మరి ఈ డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి, అంటే టీచర్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి రాష్ట్రంలో పాఠశాల విద్యలో 9,500 పోస్టులు భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే అందులో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన అనేది వెలువడింది. చూడండి, అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయండి? 9,500 ఖాళీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి? 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించడం అనేది జరిగింది. మరి ఈ ప్రకటనకు 1.76 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాత పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. చూడండి, అంటే
5,089 పోస్టులకు గాను ఎంతమంది టీచర్ పోస్టులకు అప్లై చేశారయ్యా అంటే 1.76 లక్షల మంది అప్లై చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇక మనకి రాబోయే నోటిఫికేషన్స్లో అంటే మేబీ కొత్త ప్రభుత్వంలో మరికొన్ని పోస్టులు యాడ్ చేసి మరి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక పంచాయతీరాజ్ శాఖ. మరి పంచాయతీరాజ్ సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారండి? పంచాయతీరాజ్ శాఖలో గ్రూప్ 4 సర్వీసుల కింద దాదాపు 1000 వరకు ఉద్యోగాలను తొలుత గుర్తించి గ్రూప్ 4 ప్రకటనలో చేర్చడం జరిగింది. సమగ్ర ప్రకటనలో ఈ విభాగం నుంచి పేర్కొన్నటువంటి ఉద్యోగాలను ఉపసంహరించడం అనేది జరిగింది. ఇక పంచాయతీ విభాగంలో పోస్టులపై ఆయా శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో ఉద్యోగాలు 2 లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు కాబట్టి మరి పంచాయతీరాజ్ నుంచి మరికొన్ని సమాచారం తెచ్చుకొని మరికొన్ని పోస్టులు యాడ్ చేపించి మరొక ప్రత్యేకమైన ఎగ్జామ్ కోసం కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే పంచాయతీరాజ్ నుంచి పూర్తిగా మనకి పోస్టుల సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేబీ కొత్త ప్రభుత్వం ఈ పోస్టులన్నింటినీ కూడా తెప్పించుకొని ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి తద్వారా మరొక నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం మనకి త్వరలో ఉంది అని చెప్పి మనం భావించాలి. రైట్, ఈ రకంగా రాబోయేటటువంటి రోజుల్లో మీరందరూ కూడా బీ అలర్ట్గా ఉండాలని చెప్పి మన నూతన ప్రభుత్వంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2 లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి అదేవిధంగా మన యువతరం యొక్క లేదా నిరుద్యోగుల యొక్క బాధ తెలిసినటువంటి మనిషి మనకి ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు మరిన్ని ఖాళీలతోటి వస్తాయని చెప్పి మనం ఆశించడం జరుగుతుంది. దీనికి అనుగుణంగానే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు పూర్తి సిలబస్ తోటి మీకు ఈ యొక్క యాప్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది నిరుద్యోగ మిత్రులు మన అప్టేక్ జాబ్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అప్టేక్ జాబ్స్లో ఇప్పుడు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మీ విజయంలో తోడ్పడతాయని చెప్పి ఆశిస్తూ మీ యొక్క విజయంలో మాకు అవకాశం ఇస్తారని భావిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.